My dear students, welcome back to our channel. Students, in this video, I am sharing UG, that is degree, 4th semester, first language, English, summaries with explanation in Telugu, one by one. Let's start with the first one. మొదటి సారాంశం. పద్యం ఓజమాండియాస్ పెర్సీ బైషే షెల్లీ రాసినది. పెర్సీ బైషే షెల్లీ రాసిన ఓజమాండియాస్ కవిత సారాంశం. ఓజమాండియాస్ అనేది పెర్సీ బైషే షెల్లీ రాసిన ప్రసిద్ధ కవిత. ఇది కాలం గడిచే విధానం మరియు ప్రతిదీ ఎంత శక్తివంతంగా ఉన్నా చివరికి ఎలా మసకబారుతుందో గురించి మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని బోధిస్తుంది. ఈ కవిత ఒక ప్రయాణికుడు ఎడారిలో తాను చూసిన దానిని వివరించడంతో ప్రారంభమవుతుంది. ఒకప్పుడు గొప్పగా ఉండి ఇప్పుడు విరిగిపోయి మరచిపోయిన శిథిలమైన విగ్రహం గురించి అతను స్పీకర్తో చెబుతాడు. విగ్రహం పగిలిపోయిన ముఖం కలిగి ఉంది మరియు దాని లక్షణాలు ఇప్పటికీ కనిపిస్తాయి. గర్వం మరియు అహంకార వ్యక్తీకరణను చూపుతాయి. విగ్రహం యొక్క పునాదిపై ఉన్న శాసనం ఈ విగ్రహాన్ని ఓజమాండియాస్ అనే రాజు నిర్మించాడని, అతను చాలా శక్తివంతుడని చెబుతుంది. పీఠంపై ఓజమాండియాస్ తాను అందరు రాజులలో గొప్పవాడని మరియు అతని శక్తిని ఎవరూ అధిగమించలేరని గొప్పగా చెప్పుకునే సందేశాన్ని రాశాడు. తన సామ్రాజ్యం శాశ్వతంగా ఉంటుందని మరియు ఎవరూ తనను సవాలు చేయలేరని అతను నమ్మాడు. అయితే ప్రయాణికుడు చుట్టూ చూసినప్పుడు ఆ ప్రాంతం ఖాళీగా ఉందని, విగ్రహం శిథిలావస్థలో ఉందని తెలుసుకుంటాడు. ఒకప్పుడు ఓజమాండియాస్ పాలించిన శక్తివంతమైన సామ్రాజ్యం ఇప్పుడు ఒక జ్ఞాపకం మాత్రమే. రాజు ఒకప్పుడు తనను అజేయుడు అని భావించాడని, కాని కాలం ఆ రాయిని తుడిచిపెట్టిందని, అతని సామ్రాజ్యం ఏమీ మిగిలి లేదని విగ్రహం ముఖం చూపిస్తుంది. ఎడారి గాలులు నెమ్మదిగా విగ్రహాన్ని నాశనం చేశాయి, దానిలో కొన్ని ముక్కలు మాత్రమే మిగిలిపోయాయి. ఈ కథ ద్వారా షెల్లీ శక్తి మరియు గర్వం శాశ్వతంగా ఉండవని మనకు చూపిస్తాడు. ఒకప్పుడు శక్తివంతమైన రాజు ఓజమాండియాస్ ఇప్పుడు మరచిపోయాడు మరియు అతని సామ్రాజ్యం పోయింది. ఎవరైనా ఎంత శక్తివంతులు లేదా గొప్పవారు అయినా కాలం చివరికి ప్రతిదీ తుడిచిపెడుతుందని ఈ కవిత గుర్తుచేస్తుంది. మానవులు సాధించిన గొప్ప విజయాలు కూడా తాత్కాలికమని మరియు ప్రకృతి మరియు కాలం చివరికి తమను తాము స్వాధీనం చేసుకుంటాయని ఈ కవిత బోధిస్తుంది. ముగింపులో ఓజమాండియాస్ అనేది శక్తి యొక్క దుర్బలత్వం మరియు కాలగమనం యొక్క అనివార్యమైన గమనం గురించి ఒక కవిత. జీవితంలో ఏదీ శాశ్వతంగా ఉండదని మరియు మన విజయాల గురించి ఎక్కువగా గర్వపడకూడదని ఇది మనకు గుర్తుచేస్తుంది. తదుపరి సారాంశం. గద్యం ది లాటరీ టికెట్ అంటోన్ చెకోవ్ రాసినది. ది లాటరీ టికెట్ అనేది ఆంటన్ చెకోవ్ రాసిన ది లాటరీ టికెట్ అనే గద్యం యొక్క సారాంశం. ది లాటరీ టికెట్ అనేది ఆంటన్ చెకోవ్ రాసిన చిన్న కథ. ఇది ఇవాన్ డిమిట్రిచ్ మరియు అతని భార్య మాషా అనే వివాహిత జంట గురించి. వారు సాధారణ మధ్యతరగతి ప్రజలు. ఒకరోజు ఇవాన్ లాటరీ టికెట్ కొంటాడు, అయినప్పటికీ వారు గెలుస్తారని ఆశించరు. వారు కొంచెం అదృష్టం కోసం సాధారణంగా ఆశిస్తున్నారు. ఒక సాయంత్రం వారు ఇంట్లో ఉన్నప్పుడు వార్తాపత్రికలో గెలిచిన సంఖ్యలను తనిఖీ చేయాలని నిర్ణయించుకుంటారు. వారి ఆశ్చర్యానికి వారి టికెట్ గెలిచిన సంఖ్యలతో సరిపోలుతుందని వారు కనుగొంటారు. వారు పెద్ద మొత్తంలో డబ్బు గెలుచుకున్నారు మరియు మొదట వారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. బహుమతి డబ్బుతో వారు చేయగలిగే అన్ని విషయాలను వారు ఊహించుకోవడం ప్రారంభిస్తారు. వారు ఇల్లు కొనడం, ప్రయాణించడం మరియు వారి ఆర్థిక ఇబ్బందుల గురించి చింతించకుండా మరింత సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడం గురించి మాట్లాడుకుంటారు. మాషా విలాసవంతమైన జీవితాన్ని కలలు కనడం ప్రారంభిస్తుంది. ఆమె తాను ఖరీదైన బట్టలు ధరించి పెద్ద ఇంట్లో నివసిస్తుందని మరియు డబ్బు కొనగలిగే ప్రతిదాన్ని ఆస్వాదిస్తున్నట్లు ఊహించుకుంటుంది. వారు గెలిచిన సంపద గురించి ఆమె ఆలోచిస్తూనే ఉండగా ఆమె తన జీవితంలో తాను చేయగలిగే మార్పుల గురించి కూడా ఆలోచించడం ప్రారంభిస్తుంది. ఆమె తన ప్రస్తుత జీవితాన్ని మరియు భర్తను విడిచిపెట్టి తనకు మరింత ఓదార్పునిచ్చే ధనవంతుడిని వివాహం చేసుకోవాలని ఊహించుకుంటుంది. ఇవాన్ కూడా డబ్బుతో అతను చేయగలిగే అన్ని విషయాల గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు. అయితే మాషా ఉత్సాహం పెరిగే కొద్దీ ఆమె వారి జీవితాన్ని భిన్నంగా చూడటం ప్రారంభిస్తుంది.
ఆమె ఇవాన్ కంటే ఉన్నతంగా భావించడం ప్రారంభిస్తుంది మరియు తనకు మెరుగైన జీవితాన్ని గడపడానికి ఇప్పుడు అవకాశం ఉన్నందున అతను తనకు సరిపోకపోవచ్చు అని అనుకుంటుంది. సంపద మరియు విలాసం గురించి కలలు ఆమె తన భర్త పట్ల గౌరవాన్ని కోల్పోయేలా చేస్తాయి మరియు ఆమె అతను లేకుండా జీవించే భవిష్యత్తును ఊహించుకోవడం ప్రారంభిస్తుంది. వారి ఉత్సాహం పెరుగుతున్న కొద్దీ ఇవాన్ అకస్మాత్తుగా లాటరీ నంబర్లను మళ్లీ తనిఖీ చేస్తాడు మరియు అతను తప్పు చేశాడని గ్రహిస్తాడు. వారి టికెట్ గెలిచిన సంఖ్యలతో సరిపోలడం లేదు. వారు ఏమీ గెలవలేదు. మానసిక స్థితి తక్షణమే మారుతుంది మరియు ఆ జంట తమ సంపద కలల ద్వారా అలా మోసపోయినందుకు సిగ్గుపడతారు మరియు మూర్ఖంగా భావిస్తారు. ఈ కథ ద్వారా డబ్బు కోసం కోరిక ప్రజల వైఖరిని ఎలా త్వరగా మారుస్తుందో చెకోవ్ చూపిస్తుంది. సంపద గురించి కలలు స్వార్థం మరియు దురాశకు ఎలా దారితీస్తాయో మరియు నిజమైన ఆనందం డబ్బు నుండి రాదని ఈ కథ మనకు బోధిస్తుంది. ఇది మనం స్థిరంగా ఉండి మన దగ్గర ఉన్నవాటిని అభినందించాలని గుర్తుచేస్తుంది. తదుపరి సారాంశం. కవిత మై లాస్ట్ డచెస్ రాబర్ట్ బ్రౌనింగ్ రాసినది. రాబర్ట్ బ్రౌనింగ్ రాసిన మై లాస్ట్ డచెస్ కవిత సారాంశం. మై లాస్ట్ డచెస్ అనేది రాబర్ట్ బ్రౌనింగ్ రాసిన నాటకీయ కవిత. ఇది ఒక మోనోలాగ్ రూపంలో వ్రాయబడింది. ఇక్కడ డ్యూక్ ఆఫ్ ఫెరారా తన దివంగత భార్య డచెస్ చిత్రపటం గురించి ఒక సందర్శకుడితో మాట్లాడుతాడు. ఈ సంభాషణ ద్వారా డ్యూక్ పాత్ర మరియు శక్తి మరియు నియంత్రణపై అతని అభిప్రాయాల గురించి మనం తెలుసుకుంటాము. డ్యూక్ తన మరణించిన భార్య డచెస్ చిత్రపటాన్ని సందర్శకుడికి చూపించి దానిని వివరించడంతో ఈ కవిత ప్రారంభమవుతుంది. పెయింటింగ్ ఆమె నవ్వుతున్నట్లు చూపిస్తుందని, కాని అతనికి ఆ చిరునవ్వు నచ్చదని అతను పేర్కొన్నాడు. డచెస్ దయగల మరియు ఉల్లాసమైన మహిళ అని, ఆమె అందరినీ సులభంగా నవ్వి, ప్రకృతి సౌందర్యం లేదా ఇతరుల దయ వంటి సాధారణ విషయాలలో ఆనందాన్ని పొందిందని అతను వెల్లడించాడు. ఆమె వారి సామాజిక స్థితితో సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూసుకుంది మరియు ఇది డ్యూక్ను అసూయ మరియు కోపంగా భావించేలా చేసింది. డ్యూక్ తన భార్య తన చిరునవ్వులను తన భర్తగా తన కోసం మాత్రమే రిజర్వ్ చేసుకోవాలని నమ్మాడు, ఇతర వ్యక్తుల కోసం కాదు. ఆమె తన శక్తిని మరియు ఉన్నత స్థానాన్ని ప్రతిబింబించే విధంగా మరింత గౌరవం చూపించాలని మరియు ప్రవర్తించాలని అతను కోరుకున్నాడు. కానీ డచెస్ అమాయకురాలు మరియు స్వేచ్ఛాయుతమైన వ్యక్తి కాబట్టి ఆమె ప్రవర్తనను మార్చుకోలేదు. ఇది డ్యూక్కు తీవ్ర నిరాశను కలిగించింది. కవితలో డ్యూక్ తన అసంతృప్తిని ఎదుర్కోవడానికి తాను తీవ్రమైన చర్య తీసుకున్నానని సాధారణంగా వెల్లడిస్తాడు. డచెస్ పతనానికి దారితీసిన ఆదేశాలు ఇచ్చారని అతను చెబుతాడు, అంటే అతను ఆమెను చంపాడని సూచిస్తుంది. అతను ఈ విషయం గురించి ప్రశాంతంగా మరియు నిర్లిప్తంగా మాట్లాడుతాడు, ఎటువంటి పశ్చాత్తాపం లేదా అపరాధం చూపడు. సంభాషణ కొనసాగుతుండగా డ్యూక్ కట్నం, వధువు వివాహంలోకి తీసుకువచ్చే డబ్బు లేదా ఆస్తి గురించి చర్చించడానికి ముందుకు వెళ్తాడు. అతను ఇప్పుడు కొత్త భార్య కోసం వెతుకుతున్నాడని పేర్కొన్నాడు మరియు డ్యూక్ మరొక గొప్ప కుటుంబంతో వివాహం కోసం చర్చలు జరుపుతున్నాడని సందర్శకుడు అర్థం చేసుకుంటాడు. డ్యూక్ మాటల ద్వారా అతను స్త్రీలను నియంత్రించవలసిన మరియు స్వంతం చేసుకోవలసిన వస్తువులుగా చూస్తాడని మనం అర్థం చేసుకున్నాము. ముగింపులో మై లాస్ట్ డచెస్ శక్తి, అసూయ మరియు నియంత్రణ యొక్క ఇతివృత్తాలను హైలైట్ చేస్తుంది. డ్యూక్ పాత్ర క్రూరమైన, స్వాధీనతా దృక్పథం కలిగిన వ్యక్తిగా వెల్లడవుతుంది. అతను తన భార్యలో ఎలాంటి స్వాతంత్ర్యం లేదా ఆనందాన్ని సహించలేడు. ఈ పద్యం అదుపులేని అధికారం యొక్క ప్రమాదాల గురించి మరియు ఇతరులను నియంత్రించడం మరియు అమానవీయంగా మార్చడం వల్ల కలిగే హాని గురించి హెచ్చరికగా పనిచేస్తుంది. తదుపరి సారాంశం. గద్యం ది డాల్స్ హౌస్ కేథరీన్ మాన్స్ఫీల్డ్ రాసినది. ది డాల్స్ హౌస్ అనే గద్యం యొక్క సారాంశం కేథరీన్ మాన్స్ఫీల్డ్ రాసిన చిన్న కథ. ఇది సంపన్న కుటుంబం నుండి వచ్చిన ఇద్దరు సోదరీమణులు, ఇసాబెల్ మరియు లోటీ మరియు కెజియా అనే పేద అమ్మాయితో వారి సంభాషణల గురించి. బర్నల్ సోదరీమణులు ఇసాబెల్ మరియు లోటీ ఒక అందమైన బొమ్మ ఇంటిని బహుమతిగా అందుకున్నప్పుడు కథ ప్రారంభమవుతుంది. ఈ బొమ్మ ఇల్లు చాలా పెద్దది మరియు చిన్న, వివరణాత్మక ఫర్నిచర్తో నిండి ఉంది. ఇది నిజమైన ఇల్లులా కనిపిస్తుంది. ఇద్దరు సోదరీమణులు వారి స్నేహితురాలు ఎమ్మీతో పాటు
బహుమతి గురించి చాలా ఉత్సాహంగా ఉన్నారు మరియు పాఠశాలలో వారి స్నేహితులందరికీ దానిని చూపించడం ప్రారంభించారు. అయితే వారు తక్కువ అదృష్టవంతులైన కుటుంబానికి చెందిన పేద అమ్మాయి అయిన కెజియానో బొమ్మ ఇంటిని చూడకుండా మినహాయించాలని నిర్ణయించుకుంటారు. కెజియా పేదరికం కారణంగా ఆమె తమతో సంబంధం లేదని ఇసాబెల్ మరియు లోటీ భావిస్తున్నారు. ఆమె తమతో కలవడం లేదా ఆడుకోవడం వారికి ఇష్టం లేదు. కెజియా విచారంగా మరియు కలత చెందింది కానీ ఏమీ మాట్లాడదు. వారి సరదాలో తాను కూడా భాగం కాకపోవడంతో ఆమె నిరాశ చెందింది. తరువాత కెజియాకు ఆ బొమ్మల ఇంటిని సందర్శించే అవకాశం లభిస్తుంది. ఇతర పిల్లలు అప్పటికే దానిని చూశారు. ఆమె ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆమె అందం మరియు చిన్న ఫర్నిచర్ చూసి ఆశ్చర్యపోతుంది. బొమ్మల ఇంటిలోని అన్ని వస్తువులలో ఆమె దృష్టిని ఆకర్షించేది ఒక చిన్న, సున్నితమైన దీపం. ఆమె దీపాన్ని ఆరాధిస్తుంది మరియు అది ఎంత అద్భుతంగా ఉందో మాట్లాడుతుంది. కాని బొమ్మల ఇంటిని రక్షించే ఇసాబెల్ దీపం గురించి ప్రస్తావించినందుకు కెజియాపై కోపంగా ఉంటుంది. ఇసాబెల్ కెజియా బొమ్మల ఇంటిని వదిలి వెళ్లమని మరియు తిరిగి రావద్దని చెబుతుంది. సామాజిక వర్గం ప్రజల మధ్య విభజనలను ఎలా సృష్టించగలదో కథ చూపిస్తుంది. ఇసాబెల్ మరియు లోటీ కుటుంబం ధనవంతురాలు మరియు ఆమె పేదరికం కారణంగా వారు కెజియా కంటే ఉన్నతంగా భావిస్తారు. బర్నల్ సోదరీమణుల ప్రవర్తన వారి సామాజిక స్థితి ఆధారంగా ఇతరులను ఎలా మినహాయించిందో హైలైట్ చేస్తుంది. మరోవైపు కెజియా దయ మరియు అమాయకత్వాన్ని చూపిస్తుంది. బొమ్మల ఇంటి సాధారణ అందాన్ని ఆరాధిస్తుంది. ముగింపులో ది డాల్స్ హౌస్ అనేది సామాజిక తరగతి భేదాల అన్యాయం గురించిన కథ. ఇది వారి ఆర్థిక స్థితి కారణంగా ప్రజలను ఎలా చెడుగా చూస్తారో చూపిస్తుంది. దయ మరియు సాధారణ విషయాలను అభినందించే సామర్థ్యం సంపద మరియు హోదా కంటే ముఖ్యమని ఈ కథ మనకు బోధిస్తుంది. తదుపరి సారాంశం. కవిత ఆశ అనేది ఈకలతో కూడిన విషయం. ఎమిలీ డికిన్సన్ రాసినది. ఎమిలీ డికిన్సన్ రాసిన ఆశ అనేది ఈకలతో కూడిన విషయం అనే కవిత యొక్క సారాంశం. ఆశ అనేది ఈకలతో కూడిన విషయం అనే కవితలో ఎమిలీ డికిన్సన్ ఆశను మనలో నివసించి మనకు బలాన్ని ఇచ్చే పక్షితో పోలుస్తుంది. కవి ఆశను తేలికైన, ఓదార్పునిచ్చే మరియు ఎల్లప్పుడూ ఉన్నదానిగా, కష్ట సమయాల్లో కూడా మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టని పక్షిలాగా వర్ణించారు. ఆశ అనేది ఈకలు ఉన్న పక్షి లాంటిదని చెప్పడంతో కవిత ప్రారంభమవుతుంది. ఈ పక్షి ఆత్మలో కూర్చుంటుంది, అంటే అది మనలో ఉండి వెచ్చదనం మరియు ఓదార్పును అందిస్తుంది. పక్షికి ప్రతిఫలంగా ఏమీ అవసరం లేదు. అది పాడుతుంది మరియు మనం బాగా అనుభూతి చెందడానికి సహాయపడుతుంది. ఏమి జరిగినా ఈ ఆశ యొక్క పక్షి ఎల్లప్పుడూ ఉంటుంది అని డికిన్సన్ చెప్పాడు. కష్ట సమయాల్లో కూడా అది పాడటం ఎప్పుడూ ఆపదు. పక్షిలాగే ఆశ కూడా తుఫానులు లేదా పోరాటాల సమయంలో మనల్ని విడిచిపెట్టదు. కష్టక్షణాల ద్వారా వెళ్లడానికి మనకు బలాన్ని ఇస్తుంది. అది మనతోనే ఉంటుంది. ఆశ అనేది మనం చూడగలిగేది లేదా తాకగలిగేది కాదని, కాని అది ఎల్లప్పుడూ ఉంటుందని కవి నొక్కి చెప్పాడు. జీవితం సవాలుగా మారినప్పుడు మరియు ప్రతిదీ చీకటిగా అనిపించినప్పుడు కూడా ఆశ పాడుతూనే ఉంటుంది. దానికి మన నుండి ఏమీ అవసరం లేదు. పక్షి ఆహారం లేదా సంరక్షణను ఆశించదు, అయినప్పటికీ అది మనకు ఓదార్పునిస్తూనే ఉంటుంది. ఆశ మన హృదయాలలో ఏమీ అడగకుండానే మిగిలిపోయినట్లే. ప్రతిదీ కోల్పోయినట్లు అనిపించినప్పుడు కూడా ఆశ మనతోనే ఉండే శక్తిగా కవి కూడా ఆశను వర్ణించాడు. మనకు అత్యంత అవసరమైనప్పుడు అది మనల్ని విడిచిపెట్టదు. ఆశ శక్తివంతమైనది ఎందుకంటే అది చెత్త పరిస్థితులను తట్టుకోగలదు మరియు ముందుకు సాగడానికి మనకు బలాన్ని ఇస్తుంది. ఆశాజనకంగా ఉండటానికి ఎటువంటి కారణం లేనప్పుడు కూడా మన హృదయాలలో పక్షి పాడినట్లుగా ఆశ మనలో కొనసాగుతుంది. చివరికి డికిన్సన్ కవిత ఆశ అనేది ఒక అందమైన మరియు నిస్వార్థమైన విషయం అని సూచిస్తుంది. అది దేనిని డిమాండ్ చేయదు, కాని అది ఎల్లప్పుడూ కష్ట సమయాల్లో మనకు మద్దతు ఇస్తుంది. ఆశ అనేది శక్తివంతమైన, స్వేచ్ఛ మరియు అంతులేని బహుమతి అని ఈ కవిత మనకు బోధిస్తుంది. ఇది జీవిత సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడంలో మనకు సహాయపడుతుంది. ముగింపులో ఎమిలీ డికిన్సన్ ఒక పక్షి చిత్రాన్ని ఉపయోగించి ఆశ అనేది మన జీవితాల్లో స్థిరమైన, ఓదార్పునిచ్చే ఉనికి అని చూపిస్తుంది.
కష్ట సమయాల్లో అది మనకు బలాన్ని ఇస్తుంది మరియు మనం ఎదుర్కొనే సవాళ్లు ఏవైనా సానుకూలంగా ఉండటానికి సహాయపడుతుంది. తదుపరి సారాంశం. గద్యం. ప్యాకింగ్. జెరోమ్ కే. జెరోమ్. జెరోమ్ కే. జెరోమ్ రాసిన ప్యాకింగ్ గద్యం యొక్క సారాంశం. ప్యాకింగ్ అనేది జెరోమ్ కే. జెరోమ్ రాసిన హాస్య వ్యాసం. దీనిలో అతను ట్రిప్ కోసం ప్యాకింగ్ చేయడంలో ఫన్నీ మరియు అస్తవ్యస్తమైన అనుభవాన్ని వివరిస్తాడు. ఈ వ్యాసం కథకుడు మరియు అతని ఇద్దరు స్నేహితులు జార్జ్ మరియు హారిస్ పడవ ప్రయాణం కోసం వెళ్తున్నారు. వారి బ్యాగులను ప్యాక్ చేసే పని వారు ఊహించిన దానికంటే చాలా కష్టంగా మరియు ఫన్నీగా మారుతుంది. కథకుడు ప్యాకింగ్ చేయడంలో కష్టమైన పని గురించి మాట్లాడటంతో వ్యాసం ప్రారంభమవుతుంది. ప్యాకింగ్ తరచుగా ఒత్తిడితో కూడిన మరియు గందరగోళపరిచే ప్రక్రియ అని, మరియు ప్యాకింగ్ చేసే వ్యక్తి వ్యవస్థీకృతంగా లేనప్పుడు అది ఖచ్చితంగా చాలా కష్టతరం అవుతుందని అతను చెప్పాడు. కథకుడు ట్రిప్ కోసం ప్యాకింగ్ చేయడం ప్రారంభిస్తాడు, కానీ ఏమి ప్యాక్ చేయాలో తనకు తెలియదని అతను త్వరగా గ్రహిస్తాడు. సహాయం చేసే ప్రయత్నంలో అతని ఇద్దరు స్నేహితులు జార్జ్ మరియు హారిస్ చేరారు, కానీ వారు కూడా ప్యాకింగ్ చేయడంలో అంత మంచివారు కాదు. కథకుడు తన బట్టలు ప్యాక్ చేయడం ప్రారంభించినప్పుడు మొదటి ఫన్నీ క్షణాలలో ఒకటి జరుగుతుంది. అతను పొరపాటున ఒకే చొక్కాను రెండుసార్లు ప్యాక్ చేస్తాడు మరియు తనకు అవసరం లేని సిగరెట్ కేసును కూడా ప్యాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అతని స్నేహితులు జార్జ్ మరియు హారిస్ కూడా అంతే నిర్లక్ష్యంగా ఉంటారు. జార్జ్ ఒకే బూటును ప్యాక్ చేస్తాడు మరియు హారిస్ సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ యాదృచ్ఛికంగా వస్తువులను ప్యాక్ చేయడం ప్రారంభిస్తాడు. వారందరూ తెలివి తక్కువ తప్పులు చేస్తూనే ఉంటారు మరియు టూత్ బ్రష్ లేదా ఇతర ముఖ్యమైన వస్తువులను ప్యాక్ చేయడం మర్చిపోతారు. వారు ప్యాక్ చేస్తూనే ఉండటంతో పరిస్థితి మరింత అస్తవ్యస్తంగా మారుతుంది. వారికి నిజంగా అవసరమైన వాటిపై దృష్టి పెట్టడానికి బదులుగా వారు ఆహారం, గొడుగు మరియు అదనపు వస్తువులు వంటి అనవసరమైన వస్తువులను ప్యాక్ చేస్తారు, ముఖ్యమైన వస్తువులను వదిలివేస్తారు. ఎవరు తప్పు చేశారో వారు ఒకరితో ఒకరు వాదించుకుంటారు, కానీ వారు ఎటువంటి పురోగతి సాధించరు. వారిలో ఎవరికీ ప్యాకింగ్ చేయడంలో నైపుణ్యం లేదని స్పష్టమవుతుంది మరియు ప్రయాణం గురించి వారి ఉత్సాహం పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. చివరికి, చాలా గందరగోళం మరియు నవ్వుల తర్వాత, వారు తమ బ్యాగులను ప్యాక్ చేసుకోగలుగుతారు, కానీ వారు చాలా అవసరమైన వస్తువులను మరచిపోయారని వారు గ్రహిస్తారు. ప్రజలు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు లేదా శ్రద్ధ చూపనప్పుడు ప్యాకింగ్ అనే సాధారణ పని పెద్ద గందరగోళంగా ఎలా మారుతుందో ఈ వ్యాసం హాస్యాస్పదంగా చూపిస్తుంది. మొత్తం మీద, ప్యాకింగ్ అనేది ప్యాకింగ్ ప్రక్రియలో జరిగే గందరగోళాన్ని హైలైట్ చేసే ఒక ఫన్నీ వ్యాసం. జెరోమ్ కే. జెరోమ్ హాస్యం మరియు అతిశయోక్తిని ఉపయోగించి ప్రజలు జాగ్రత్తగా లేదా వ్యవస్థీకృతంగా లేనప్పుడు సాధారణ పనులు కూడా ఎలా సంక్లిష్టంగా మరియు ఫన్నీగా మారతాయో చూపిస్తారు. ప్యాకింగ్ వంటి చిన్న పనులకు కూడా సిద్ధంగా ఉండటం మరియు వ్యవస్థీకృతంగా ఉండటం ముఖ్యమని ఇది మనకు బోధిస్తుంది. తదుపరి సారాంశం. అదనపు పఠనం. వినియోగదారులు తరచుగా నకిలీ సమీక్షలను గుర్తించలేరు మరియు ఎన్ని ప్రతికూల సమీక్షలు నకిలీవి కావచ్చో తక్కువగా అంచనా వేయండి. షబ్నం అజ్మీ ద్వారా. వినియోగదారులు తరచుగా నకిలీ సమీక్షలను గుర్తించలేరు మరియు ఎన్ని ప్రతికూల సమీక్షలు నకిలీవి కావచ్చో తక్కువగా అంచనా వేయండి అనే వ్యాసం యొక్క సారాంశం. ఈ వ్యాసంలో వినియోగదారులు తరచుగా నకిలీ సమీక్షలను ఎలా గుర్తించలేరనే దాని గురించి షబ్నం అజ్మీ మాట్లాడుతారు మరియు ఎన్ని ప్రతికూల సమీక్షలు నకిలీవి కావచ్చో కూడా వారు ఎలా తక్కువగా అంచనా వేస్తారు. ఉత్పత్తులు లేదా సేవల కోసం షాపింగ్ చేసేటప్పుడు ఆన్లైన్ సమీక్షలు ఎంత ముఖ్యమైనవిగా మారాయో వివరించడం ద్వారా అజ్మీ ప్రారంభమవుతుంది. చాలామంది ఈ సమీక్షలపై ఆధారపడతారు, అవి నిజమైన కస్టమర్ల నుండి నిజాయితీగల అభిప్రాయాలు అని నమ్ముతారు. అయితే చాలా సమీక్షలు నిజమైనవి కాదని వ్యాసం హైలైట్ చేస్తుంది. కొన్ని వ్యాపారాలు తమ ఉత్పత్తులను మెరుగ్గా కనిపించేలా చేయడానికి నకిలీ సానుకూల సమీక్షలను పోస్ట్ చేస్తాయి, మరికొందరు తమ పోటీదారుల ఖ్యాతిని దెబ్బతీసేందుకు నకిలీ ప్రతికూల సమీక్షలను పోస్ట్ చేస్తారు. వ్యాసం యొక్క ప్రధాన విషయం ఏమిటంటే వినియోగదారులు తరచుగా నకిలీ సమీక్షలను గుర్తించడంలో విఫలమవుతారు, ముఖ్యంగా ప్రతికూలమైనవి.
అసంతృప్తి చెందిన కస్టమర్లు నిజాయితీపరులని వారు భావించడం వల్ల ప్రతికూల సమీక్షలు నిజమైనవిగా ఉండే అవకాశం ఉందని ప్రజలు నమ్ముతారు. అయితే పరిశోధన ప్రకారం నకిలీ ప్రతికూల సమీక్షలు మనం అనుకున్నదానికంటే ఎక్కువగా జరుగుతాయి. కొన్ని కంపెనీలు తమ పోటీదారుల గురించి నకిలీ ప్రతికూల సమీక్షలను వ్రాయడానికి ప్రజలకు డబ్బు చెల్లిస్తాయి. ఇది ఇతర వ్యాపారాల ఖ్యాతిని దెబ్బతీసేందుకు మరియు వినియోగదారులను తప్పుదారి పట్టించేందుకు జరుగుతుంది. నకిలీ సమీక్షలు నిజమైన అభిప్రాయాల వలె కనిపించేలా ఎలా రూపొందించబడ్డాయో కూడా అజిమి మాట్లాడుతుంది. అవి తరచుగా నిజమైన సమీక్షల నుండి వేరు చేయడం కష్టతరమైన విధంగా వ్రాయబడతాయి. నకిలీ సమీక్షలు అతిగా భావోద్వేగంగా అనిపించవచ్చు, పదేపదే సారూప్య పదబంధాలను ఉపయోగించవచ్చు లేదా చాలా పరిపూర్ణంగా ఉండవచ్చు, తద్వారా కస్టమర్లు వాటిని గుర్తించడం కష్టమవుతుంది. నిజానికి చాలా మంది వినియోగదారులు నకిలీ సమీక్షలను సులభంగా గుర్తించగలరని నమ్ముతారు, కానీ వారు తరచుగా గుర్తించలేరు. నకిలీ సమీక్షలను గుర్తించడంలో వినియోగదారులకు సహాయపడటానికి ఈ వ్యాసం కొన్ని చిట్కాలను కూడా అందిస్తుంది. ఉదాహరణకు, వినియోగదారులు చాలా సాధారణమైన లేదా అస్పష్టమైన సమీక్షల కోసం వెతకాలి, ఎందుకంటే అవి నిజమైన కొనుగోలుదారుల నుండి రాకపోవచ్చు. తక్కువ సమయంలో చాలా సమీక్షలు పోస్ట్ చేయబడితే అది నకిలీ సమీక్షలకు సంకేతం కావచ్చు. సానుకూల మరియు ప్రతికూల సమీక్షల మిశ్రమాన్ని చదవడం కూడా సహాయపడుతుంది, ఎందుకంటే ఇది ఉత్పత్తి లేదా సేవ యొక్క మెరుగైన మొత్తం చిత్రాన్ని అందిస్తుంది. ముగింపులో, ఆన్లైన్ సమీక్షలను చదివేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని అజిమి వినియోగదారులను కోరుతున్నారు. నిర్ణయం తీసుకునే ముందు బహుళ వనరులను తనిఖీ చేసి సమీక్షల విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకోవాలని ఆమె ప్రజలకు సలహా ఇస్తుంది. నకిలీ సమీక్షలను పూర్తిగా నివారించడం కష్టమే అయినప్పటికీ, ఈ సమస్య గురించి తెలుసుకోవడం వల్ల ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు వినియోగదారులు మెరుగైన ఎంపికలు చేసుకోవడంలో సహాయపడుతుందని ఈ వ్యాసం నొక్కి చెబుతుంది. తదుపరి సారాంశం. అదనపు పఠనం. రోబోట్ కుక్కను తన్నడం సరేనా? రాబర్ట్ స్పారో రాసినది. రాబర్ట్ స్పారో రాసిన రోబోట్ కుక్కను తన్నడం సరేనా అనే వ్యాసం యొక్క సారాంశం. ఈ వ్యాసంలో రాబర్ట్ స్పారో ఒక ముఖ్యమైన నైతిక ప్రశ్నను చర్చిస్తాడు. రోబోట్ కుక్కలాగా రోబోట్ జంతువులతో చెడుగా వ్యవహరించడం సరైందేనా? సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ రోబోలు మరింత జీవం పోసుకుంటున్నాయి మరియు అవి నిజమైన జంతువులలా కనిపించడానికి మరియు ప్రవర్తించడానికి రూపొందించబడ్డాయి. ముఖ్యంగా మనం శ్రద్ధవహించే జీవులను అనుకరించేలా అవి తయారు చేయబడితే, ఈ రోబోలతో మనం ఎలా వ్యవహరించాలి అనే ప్రశ్నలను ఇది లేవనెత్తుతుంది. రోబోట్ కుక్కలు నిజమైన కుక్కలను అనుకరించడానికి ఎలా రూపొందించబడ్డాయో వివరించడం ద్వారా స్పారో ప్రారంభమవుతుంది. ఈ రోబోను నడవడానికి, పరిగెత్తడానికి, ఆదేశాలకు ప్రతిస్పందించడానికి మరియు కొన్నిసార్లు నిజమైన కుక్కల వలె భావోద్వేగాలను చూపించడానికి కూడా నిర్మించబడ్డాయి. వైకల్యాలున్న వ్యక్తులకు సహాయం చేయడం లేదా రెస్క్యూ ఆపరేషన్లలో సహాయం చేయడం వంటి వివిధ పనుల కోసం వాటిని ఉపయోగించవచ్చు. ఈ రోబోలు మరింత అభివృద్ధి చెందినప్పుడు అవి దాదాపుగా ప్రాణం పోసే విధంగా కనిపించే విధంగా మానవులతో సంభాషించగలవు. ఈ రోబోట్ కుక్కలకు హాని కలిగించడం ఆమోదయోగ్యమైనదా అనే ప్రశ్నను వ్యాసం చర్చిస్తుంది. అవి సజీవంగా లేనందున వాటికి నొప్పి అనిపించదు లేదా నిజమైన జంతువుల మాదిరిగా భావోద్వేగాలు ఉండవు. అయితే మనం వాటితో ఎలా వ్యవహరిస్తామో ఇంకా ఆలోచించాలని రచయిత సూచిస్తున్నారు. రోబోట్ కుక్క నొప్పిని అనుభవించలేకపోయినా, దానితో దుర్వినియోగం చేయడం వల్ల నిజమైన జంతువులు లేదా వ్యక్తుల పట్ల చెడు ప్రవర్తనను ప్రోత్సహించవచ్చు. ఎందుకంటే మనం రోబోలతో ఎలా వ్యవహరిస్తామో అది జీవులతో ఎలా వ్యవహరిస్తామో ప్రతిబింబిస్తుంది. స్పారో రోబోట్ కుక్కలు యంత్రాలే అయినప్పటికీ వాటి పట్ల ప్రజలు ఎలా సానుభూతి చెందుతారో కూడా మాట్లాడుతుంది. ఎవరైనా రోబోట్ కుక్కను తన్నినా లేదా బాధపెట్టినా రోబోట్ గాయపడిన జంతువులా స్పందిస్తుంది కాబట్టి వారు అపరాధ భావనకు లోనవుతారు. రోబోట్ విచారకరమైన శబ్దాలు చేయవచ్చు లేదా కదలకుండా ఉండవచ్చు. ఇది రోబోట్ వాస్తవానికి నొప్పిని అనుభవించకపోయినా ఆ వ్యక్తి ఏదో తప్పు చేసినట్లు భావించేలా చేస్తుంది. రోబోలు జీవించి లేనప్పటికీ మనం వాటిని ఎలా చూస్తామో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ వ్యాసం ముగుస్తుంది. మనం రోబోలతో చెడుగా వ్యవహరించడం అలవాటు చేసుకుంటే
అది నిజమైన జంతువులతో మరియు వ్యక్తులతో ఎలా వ్యవహరిస్తామో ప్రభావితం చేయవచ్చు. ప్రధాన సందేశం ఏమిటంటే, మన చర్యల ప్రభావం మరియు అవి జీవుల పట్ల మన ప్రవర్తనను ఎలా రూపొందిస్తాయో ఆలోచించాలి. సారాంశంలో, రోబోట్ జంతువులతో మనం రోబోట్ కుక్కలలా ఎలా వ్యవహరించాలి అనే నైతిక ప్రశ్నను వ్యాసం లేవనెత్తుతుంది. వాటికి నొప్పి అనిపించకపోయినా, వాటితో దుర్వినియోగం చేయడం వల్ల నిజమైన జంతువులు మరియు మానవుల పట్ల హానికరమైన ప్రవర్తనకు దారితీయవచ్చు. మన చర్యల యొక్క నైతిక చిక్కులను పరిగణనలోకి తీసుకోవాలని మరియు రోబోలు మరియు జీవులు రెండింటినీ గౌరవంగా చూడాలని రచయిత మనల్ని ప్రోత్సహిస్తున్నారు. తదుపరి సారాంశం. అదనపు పఠనం. డిమిట్రిస్ జిగలటాస్ రాసిన మనం సెలవు ఆచారాలు మరియు సంప్రదాయాలను ఎందుకు ఇష్టపడతాము అనే వ్యాసం యొక్క సారాంశం. మనం సెలవు ఆచారాలు మరియు సంప్రదాయాలను ఎందుకు ఇష్టపడతాము అనే వ్యాసంలో డిమిట్రిస్ జిగలటాస్ ప్రజలు సెలవు ఆచారాలు మరియు సంప్రదాయాలను ఎందుకు ఆస్వాదిస్తారో మరియు అవి ప్రజలను ఒకచోట చేర్చి చెందినవారనే భావనను ఎలా సృష్టించడంలో సహాయపడతాయో వివరిస్తుంది. సెలవులు మరియు వాటితో వచ్చే సంప్రదాయాలు మానవ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అని ఎత్తి చూపడం ద్వారా జిగలటాస్ ప్రారంభమవుతుంది. భారతదేశంలో దీపావళి జరుపుకోవడం, ఇతర దేశాలలో క్రిస్మస్ జరుపుకోవడం లేదా ఈద్ అయినా, ఈ ఆచారాలు ప్రజలకు ఓదార్పు మరియు ఆనందాన్ని ఇస్తాయి. సంప్రదాయాలు ప్రజలు తమ సంస్కృతి, మతం మరియు కుటుంబంతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడతాయి. జరుపుకోవడానికి కలిసి వచ్చే చర్య సరదాగా ఉండటమే కాకుండా సంబంధాలను బలోపేతం చేస్తుంది మరియు శాశ్వత జ్ఞాపకాలను సృష్టిస్తుంది. ఎల్లప్పుడూ మారుతున్న ప్రపంచంలో సెలవు ఆచారాలు స్థిరత్వం మరియు ఓదార్పును అందిస్తాయని రచయిత హైలైట్ చేశారు. ఇళ్లను అలంకరించడం, భోజనం పంచుకోవడం లేదా ప్రార్థనలు చేయడం వంటి ఈ సంప్రదాయాలలో చాలా వరకు ప్రతి సంవత్సరం పునరావృతమవుతాయి. ఇవి ప్రజలకు ఎదురుచూడటానికి సుపరిచితమైనదాన్ని ఇస్తాయి. ఈ పునరావృతం కొనసాగింపు భావనను సృష్టిస్తుంది మరియు ముఖ్యంగా బిజీగా లేదా కష్ట సమయాల్లో వారి జీవితాలు అర్థవంతమైన దానిలో లంగరు వేయబడ్డాయని ప్రజలు భావించడానికి సహాయపడుతుంది. ఎక్సిగిలేటాస్ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఆచారాలు ప్రజలను ఇతరులతో కలుపుతాయి. మనం ఒంటరిగా లేదా చిన్న సమూహంలో జరుపుకుంటున్నప్పటికీ, అదే సంప్రదాయాలను అనుసరించే పెద్ద సమాజంలో మనం భాగం. ఉదాహరణకు, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు దీపావళి లేదా క్రిస్మస్ జరుపుకునేటప్పుడు, వారు ఒకరినొకరు తెలియకపోయినా ఈ సాధారణ ఆచారాల ద్వారా ఐక్యంగా భావిస్తారు. ఈ భాగస్వామ్య అనుభవం బంధాలను మరియు తమకన్నా పెద్దదానికి చెందిన భావనను సృష్టించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, సెలవు ఆచారాలు ఒత్తిడిని తగ్గించడానికి మరియు ఆనందాన్ని తీసుకురావడానికి సహాయపడతాయి. రోజువారీ ఒత్తిళ్ల మధ్య ఈ సంప్రదాయాలలో పాల్గొనడం వల్ల ప్రజలు విశ్రాంతి తీసుకోవడానికి మరియు వారి ప్రియమైన వారితో సమయాన్ని ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుంది. ప్రత్యేక వంటకాలు వండటం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం లేదా సెలవు దినాలలో కుటుంబ సమావేశాలకు హాజరు కావడం వల్ల ప్రజలు సంతోషంగా మరియు మరింత అనుసంధానంగా ఉన్నట్లు భావిస్తారు. ముగింపులో, సెలవు ఆచారాలు మరియు సంప్రదాయాలు కేవలం సరదా కార్యకలాపాల కంటే ఎక్కువ అని వ్యాసం వివరిస్తుంది. అవి మానవ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. అవి ఓదార్పునిస్తాయి, ప్రజలను వారి సంస్కృతి మరియు సమాజంతో అనుసంధానిస్తాయి మరియు ఆనందం మరియు విశ్రాంతి క్షణాలను అందిస్తాయి. ఈ సంప్రదాయాలను అనుసరించడం ద్వారా మనం ఆనందించడమే కాకుండా మన చుట్టూ ఉన్న వ్యక్తులతో బంధాలను బలోపేతం చేస్తాము. సారాంశంలో, ఎక్సిగిలేటాస్ సెలవు ఆచారాలు మరియు సంప్రదాయాలు ఆనందాన్ని తెస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి మరియు ప్రజలలో అనుబంధ భావన మరియు అనుసంధానాన్ని సృష్టిస్తాయి కాబట్టి అవి అవసరమని చూపిస్తుంది. I hope you understand easily each question. All the best students for your upcoming exam. For other subject quick revision. Important questions. Previous question papers. And syllabus. Links are available in description. Check out once. Thank you for watching. Like and share this video with your friends.